ఏ కాలంలోనైనా నీటిని పొదుపుగా వాడుకునేందుకు, తేమను ఒడిసిపట్టేందుకు ఎన్నో ఆధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో నీరు, ఎరువుల యాజమాన్యంలో చెప్పుకోదగినది సూక్ష్మ బిందు సేద్యం. డ్రిప్ పరికరాల ద్వారా మొక్కకు అందించిన తడిని ఎక్కువ కాలం పాదులో నిలిపి ఉంచేది మల్చింగ్. ఈ రెంటిని సద్వినియోగం చేసుకుంటూ కరువు కాలంలోనూ ఆశాజనకంగా పంటలు పండిస్తున్నారు ఖమ్మం జిల్లా రైతులు. వ్యవసాయానికి కావాల్సిన ప్రధాన ఉత్పాదకం నీరు. ప్రతి నీటి బొట్టును పొదుపుగా సమర్థవంతంగా వాడుకోవడంపైనే సేద్యరంగం ఉనికి, రైతు మనుగడ ఆధారపడి ఉన్నాయి. ఫలితంగా నీటి యాజమాన్యం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇందులో భాగంగా 2 దశాబ్దాలుగా అందుబాటులో ఉన్న సాంకేతిక విధానం సూక్ష్మ బిందు సేద్యం. వృధాను అరికట్టి సరిపడా నీటిని మొక్కకు అందించడమే ఈ పద్ధతి ప్రత్యేకత. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలను పండించవచ్చు. దీని పనితీరుకు ముగ్ధులైన ఖమ్మం జిల్లా రైతులు 6-7 డ్రిప్ సదుపాయంతో ఆశాజనకంగా సేద్యం చేస్తున్నారు. రాయితీని సద్వినియోగం చేసుకుంటూ నీటి వాడకంలో పొదుపు చర్యలు పాటిస్తూ సత్ఫలితాలను సాధించడం విశేషం. డ్రిప్ ఇరిగేషన్ రాకముందు మేము మాకున్న నీళ్లతోటి ఒక 2-3 ఎకరాల పంటలు మాత్రమే పండించేవాళ్ళం. ఇప్పుడు మేమేంటంటే అదే నీళ్లతోటి 3 ఎకరాలు పండే నీళ్ళని 10 ఎకరాలకి డ్రిప్లో చేయగలుగుతున్నామండి. దీనివల్ల ఏమవుతుందంటే కూలీల ఆదా ఒకటి, తర్వాత నీళ్లు కట్టే పని ఉండదండి. ఓన్లీ వాళ్ళు మార్చుకోవటమే. డ్రిప్తో పాటు బోధేతో పాటు మల్చింగ్ సిస్టమ్ అమలు చేస్తున్నామండి గత 4 సంవత్సరాల నుంచి. దానికి కూడా ప్రభుత్వం వారి సహకారం, హార్టికల్చర్ వారి సహకారం ఉంది దీనికి కూడా. అదే ఈ సిస్టంలో ఏంటంటే మనకి దుక్కు చేసుకునే పని ఉండదు, ఎరువులు వేసుకునే పని ఇవన్నీ ఉండవండి. మల్చింగ్ వేయటం వల్ల భూమిలో తేమ పోకుండా ఉంటుందండి. ఇంకా ఈ సిస్టమ్కి వచ్చేసరికి మేము 3 ఎకరాలు ఫ్లడ్లో ఇచ్చేది మామూలుగా 10 ఎకరాలు అయితే ఇప్పుడు 15 ఎకరాలైనా చేసుకోవచ్చు అండి ఆ నీళ్ళతోటే. ప్లస్ మొక్క కూడా హెల్తీగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా పెరగటం. మల్చింగ్ సిస్టంలో కాయ బాగా నాణ్యంగా వస్తుందండి. తేమ ఆరిపోకుండా ఉంటుంది కాబట్టి మేము యాసవిలో కూడా పంటలు వేసుకోవడానికి అవకాశం వేస్తున్నాం. ప్రధానంగా రఘునాథపాలెం మండలంలో కోయచలక, చిమ్మపూడి గ్రామాల్లో ఎక్కడ చూసినా ఆధునిక సాగు శైలే దర్శనమిస్తోంది. పత్తి, మిరప పండించే చేలలో ఉద్యాన పంటలే కనిపిస్తున్నాయి. పందిళ్ల కింద డ్రిప్, మల్చింగ్ షీట్ల ఏర్పాటుతో కూరగాయలను ఆశాజనకంగా పండిస్తున్నారు. గిరాకీని గుర్తించి కాలానుగుణంగా వివిధ రకాల కూరగాయలను పండిస్తున్నారు. కరువు ప్రభావం వల్ల భూగర్భ జలాలు అడుగంటినా డ్రిప్ ద్వారా పొదుపుగా పంటలకు తడులు అందిస్తున్నారు. నీటి యాజమాన్యం పాటించాలని ఊదరగొట్టే సర్కార్ రాయితీ డ్రిప్ పరికరాల పంపిణీలో తీవ్ర జాప్యంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు బావి ఉండే డ్రిప్ పెట్టాలి. రోజు 2 గంటలు పెట్టినా కానీ ఒక 1/2 ఎకరం తడిసేది. అంటే ఒక 5 రోజులు పట్టేది నీళ్ళు కట్టాలంటే 2 ఎకరాలు. ఇప్పుడు ఒక 4-6 సంవత్సరాల కింద మేము డ్రిప్ పెట్టాం. అప్పుడు 50% సబ్సిడీతోనే పెట్టాం. అప్పుడు కూడా సగం డబ్బులు కట్టి డ్రిప్ పెట్టాక బాగానే ఉంది. తర్వాత పోయిన సంవత్సరం కూరగాయలు వేసినాం డ్రిప్ ద్వారానే. ఎక్సలెంట్ రిజల్ట్. కాకపోతే గవర్నమెంట్ ఇంకొద్దిగా ఆర్థిక సాయం అంటే డ్రిప్ అందరికీ ఇవ్వాలి. రైతులకి డ్రిప్ ఇచ్చేటాలకనే అన్ని మెలకలు పెట్టి రైతులకి ఎగ్గొట్టేవారం. పెట్టే రైతుకి ఇవ్వట్లేదు. ఎస్సీ ఎస్టీలకి 90%, 100% అన్నారు కానీ వాళ్ళు పెడతలేదు, ఉపయోగపడతలే కదా. రైతుకు ఉపయోగపడేది డ్రిప్ కడికి వచ్చేలకనే పానీ మాన్యువల్ ఇది అడుగుతున్నారు, 1B అడుగుతున్నారు. 1Bలు చాలా మందికి లేవు. తేరొచ్చాక మళ్ళీ 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే 90%, తర్వాత లేకపోతే 50% అన్నారు. డ్రిప్ కూడా అనుకూలంగా రైతులకైతే ఇప్పుడు అందుబాటులో అయితే లేదు. ఆ 8 నెలల కింద కూడా డ్రిప్ డీడీ తీసి కూరగాయలు వేద్దామని ఆలోచనతో ఉన్నా కానీ వాళ్ళకి ఇంతమంది డ్రిప్ ఇవ్వలేదు. డ్రిప్ వల్ల మంచి యూస్. మాకైతే కరెంటు కూడా ఫుల్ ఆదా అవుతుంది. డ్రిప్నకు మల్చింగ్ తోడైతే నీటి సామర్థ్య వినియోగం పెరుగుతుందంటున్నారు రైతులు. విద్యుత్ కూడా ఆదా అవుతుందని చెప్తున్నారు. మట్టిలో తేమను నిలిపే లక్షణం ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లకు ఉన్నందున పంటలు కూడా నాణ్యంగా చేతికొస్తాయని చెప్తున్నారు. ఎన్నో ప్రయోజనాలున్న డ్రిప్, మల్చింగ్ షీట్లను దరఖాస్తుదారులకు 4 వారాల్లోపు అందేలా చూడాలని కర్షకులు కోరుతున్నారు. నైట్ వాల్ మార్చుకొని ఆటోమేటిక్ స్టార్టర్ వేసుకుని పోతే అదే 3 గంటల్లో 2 గంటల్లో నైట్ ఇచ్చినా కానీ రైతుకి ఎప్పుడు ఇబ్బంది రాకుండా ఉండడానికి ఈ సిస్టంలో ఏంటంటే అదే రైతులందరూ వేసుకుంటే కనుక డ్రిప్ ఇరిగేషన్లోకి వస్తే కనుక తక్కువ నీళ్ళతోటి, తక్కువ కరెంటుతోటి ఎక్కువ పంటలు పండించుకొని ఎక్కువ దిగుబడులు రావడానికి, అలాగే రైతు కూడా ఆర్థికంగా బలపడటానికి ఈ విధానం
బాగా ఉపయోగపడుతుందండి. దీన్ని ఏంటంటే ప్రభుత్వం కూడా 90% ఇస్తుంది. అయితే ఇప్పుడు 5-6 నెలలు 7-8 నెలలు పడుతుందండి. అట్లా కాకుండా అప్లికేషన్ పెట్టుకున్న 15 రోజులు నెల రోజులు లేపిచ్చేస్తే రైతుకు ఉపయోగపడిద్దండి. దానివల్ల పంటలు ఎక్కువ పండటానికి రైతు ఆర్థికంగా బలంగా ఉండటానికి ఉపయోగపడిద్దండి. మల్చింగ్ అంటే మిరపలోకి వచ్చేసరికి అంటే ఇది 400 మీటర్ల బెండులు 2100 2200 అట్లా ఉంటుందండి కంపెనీని బట్టి. మల్చింగ్ కూడా తొందరగా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఉద్యాన పంటల సాగుకు బిందు తుంపర సేద్యం పరికరాలు, మల్చింగ్, పందిళ్లు, ట్రిల్లీస్ వంటి పద్ధతులు ఎంతగానో దోహదపడుతున్నాయి. పంట నాణ్యత, దిగుబడిని పెంచుతున్నాయని లబ్ధిదారులు చెప్తున్నారు. ఇలాంటి ఆధునిక పద్ధతులపై క్షేత్రస్థాయి ప్రదర్శనల ద్వారా యువ రైతుల్లో అవగాహన కల్పించాలని వారు సూచిస్తున్నారు. రాయితీలకు మెలికలు పెట్టకుండా ప్రతి ఒక్కరికి సకాలంలో అందించినప్పుడే లక్ష్య సాధన సులువవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.